19 నుంచి 24 వరకు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన మీద జోకులు వేసుకునే కాడికి వచ్చాము. అంటే ఇక్కడ ఏదైనా ఈ రాష్ట్రానికి వస్తే తిరిగి వెళ్ళిపోలేమేమో, లేకుంటే వెహికల్ యాక్సిడెంట్లు జరుగుతాయి అనేటువంటి అభద్రతా భావానికి లోనేటువంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క R&B డిపార్ట్మెంటు గతంలో కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా నేను పదాల కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాడు. అటువంటి ఈరోజు తల దించుకునే వరకు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాము. వెహికల్ మూవ్ కానిటువంటి పరిస్థితులలో కూడా రాష్ట్రంలో దాదాపుగా 1021 కోట్ల రూపాయలు పెట్టి దాని పార్ట్ హోల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గుంతలు లేని రాష్ట్రంగా ఆ రోజు ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే గుంతలు లేని రాష్ట్రంగా మేము తీర్చిదిద్దాము.